హైదరాబాద్లో హైడ్రా పేరు చెబితేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడ అక్రమ కట్టడం కనిపించినా సరే నేలమట్టం చేసేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఏ పార్టీ వారివైనా సరే ఉపేక్షించడం లేదు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్కు కూడా షాక్ ఇచ్చింది హైడ్రా. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌసేనన్న చర్చ జరుగుతోంది. 4 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ పై పెద్ద యుద్ధమే చేశారు. ఆ ఫామ్ హౌస్ కు ఓనర్ కేటీఆర్ఏనని, జీవో 111ను అతిక్రమించి నాలాను ఆక్రమించి అక్కడ నిర్మాణాలు జరిగాయని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేసి సంచలనం సృష్టించారు. అప్పట్లో అక్కడ డ్రోన్ ఎగరేశారని రేవంత్ పై కేసు పెట్టి జైలుకు కూడా పంపించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఆ జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు కేటీఆర్. దీంతో కోర్టు ఎన్జీటీ తీర్పుపై స్టే విధించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అక్రమార్కులపై హైడ్రా కొరడా జులిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పుడు హైడ్రా హిట్ లిస్ట్ లో ఈ ఫామ్ హౌస్ కూడా ఉంది అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట సరస్సు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమ భవనాలను హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ బృందం కూల్చివేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కూల్చివేతలు చేపట్టింది. సరస్సును ఆక్రమించి నిర్మించిన అపార్ట్మెంట్లను ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూల్చివేశాయి. సుమారు 70కి పైగా నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక లేటెస్ట్ గా పలు ఫామ్ హౌస్ల అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రూల్స్ బ్రేక్ చేసి నిర్మించినట్టు తేలితే నేలమట్టం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా 111 జీవోను ఉల్లంఘించి నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్ ను సైతం కూల్చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అప్పట్లో అధికారులిచ్చిన అనుమతుల మేరకే నిర్మాణాలు జరిగాయా, లేకపోతే జీవో 111ను ఉల్లంఘించారా అనే కోణంలో హైడ్రా అధికారులు హెచ్ఎండిఏ, పీసీబీ, ఇరిగేషన్ శాఖల నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టిన ఫామ్ హౌస్ ను నేలమట్టం చేస్తామని హైడ్రా అధికారులు తేల్చి చెబుతున్నారు. అయితే అసలు ఈ హైడ్రా అంటే ఏంటి అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇటీవలే ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థగా రేవంత్ సర్కార్ దీన్ని ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ నగర శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. చెరువులు, పార్కులు, లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను అడ్డుకోవడమే హైడ్రా ప్రధాన విధి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటుపై మొదట్లో విమర్శలు వచ్చినా ఆ తర్వాత ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్గా ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. గతంలో ఈయన వరంగల్ సిపిగా హైదరాబాద్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఏవి రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ఆఫీసర్ కాదనే పేరుంది. గతంలో వరంగల్ సిపిగా ఉన్నప్పుడు కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్కు చూపించారు. ఇప్పుడు కూడా ఆయనపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైంది. కానీ రంగనాథ్ వాటిని లెక్క చేయకుండా అక్రమార్కుల భరతం పడుతున్నారు. రంగనాథ్ గురించి తెలిసే రేవంత్ రెడ్డి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చేస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ సైన్యం తెలంగాణ పేరుతో మిత్తితో సహా చెల్లిస్తామనే క్యాప్షన్తో ఎక్స్లో ఒక ట్వీట్ వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. కేటీఆర్ అభిమానులు కూడా ఎక్స్ వేదికగా దాని జోలికొచ్చారో మేం కూడా ఊరుకునేది లేదంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తం మీద నగర శివార్లలో అక్రమ కట్టడాలపై హైడ్రా నడిపిస్తున్న బుల్డోజర్ జన్వాడకు మళ్లుతుందా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.